రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అమెరికా అధ్యక్ష బరిలో రెండోసారి నిలిచిన డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులకు తెగబడ్డ నిందితుడి గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్రంప్ పై కాల్పులకు పాల్పడ్డ 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ దగ్గర ఎవరైనా ట్రంప్ పేరెత్తినా సహించేవాడు కాదని తన సన్నిహితులు చెబుతున్నారు. రిపబ్లికన్ పార్టీ అంటే అసహ్యించుకునేవాడని, శివాలెత్తిపోయేవాడని అంటున్నారు. My name is Thomas Matthew Crooks. I hate Republicans. I hate Trump. And guess what? You got the wrong guy. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులకు తెగబడ్డ నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్ ఫోటోను FBI అధికారికంగా విడుదల చేసింది. అయితే క్రూక్స్ గురించి ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. థామస్ మాథ్యూ క్రూక్స్ స్కూల్లో ఎప్పుడూ మౌనంగా ఉండేవాడని, ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడేవాడని తెలిపారు. క్రూక్స్ చిన్నప్పటి నుంచి చదువులో చురుకైన విద్యార్థిగా పేరు సంపాదించాడని, స్కూల్లో నిర్వహించే కాంపిటీషన్లలో ఆసక్తిగా పాల్గొనేవాడని వివరించారు. స్కూల్లో నిర్వహించిన నేషనల్ మ్యాథ్స్ సైన్స్ ఇనిషియేటివ్ కాంపిటీషన్లో ఓసారి $500 ప్రైజ్ మనీని కూడా దక్కించుకున్నాడట. నిందితుడు స్కూల్లో తోటి విద్యార్థులతో వేధింపులకు గురైనట్లు చెబుతున్నారు. క్రూక్స్ డ్రెస్సింగ్ స్టైల్ పై కూడా అతని మిత్రులు ఆట పట్టించేవారని అంటున్నారు. కాల్పులకు ముందు థామస్ మాథ్యూ క్రూక్స్ రికార్డ్ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో రిపబ్లికన్ పార్టీని తాను ద్వేషిస్తున్నానని తెలిపాడు. మొదట అతను రిపబ్లికన్ పార్టీకి మద్దతుదారుడిగా నమోదు చేసుకున్నాడు. కానీ 2021లో $15 డెమోక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ఓ సంస్థకు విరాళమిచ్చాడని క్రూక్స్ సన్నిహితులు చెబుతున్నారు. ఇక నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం తొలిసారి తన ఓటు వినియోగించుకునేందుకు క్రూక్స్ తన పేరును నమోదు చేసుకున్నాడని, థామస్ మాథ్యూ క్రూక్స్ ఇలాంటి దారుణానికి తెగబడతాడని తాము ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.